ఈరోజు ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన మీ అందరూ శుభం తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదా! ఈరోజు వాగ్దాన ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ ధ్యానం చేద్దామండి. నేను నీకు తోడై ఉందును, నీ దేవుడై ఉన్నాను, నేను నిన్ను బలపరచును, నీకు సహాయం చేయును, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. వాట్ ఏ గ్రేట్ ప్రామిస్ గివెన్ బై ద గాడ్ టు హిస్ పీపుల్. దేవుడు మనం సృష్టించినప్పుడు ఆయన తన మంచిదని మనకు కనపరిచాడు. అంతేకాకుండా దేవుడు తను చెప్తున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, మీ దేవుడిగా ఉంటాను, మిమ్మల్ని బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను అని దేవుడు. అలా కాకుండా తన కుడి చేతితో మనం ఆదుకుంటాను దేవుడు ఎంత ఉందని, ఆయన కృప, ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, నీవు అటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు ఆయన ఎప్పుడు మనం ఆయన స్తుతింప బద్దులమై ఉన్నాము. నీవు, నేను, అందరం, నా అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, అక్కలు, దేవుడు ఆయన ప్రతి చిన్న పనిని, పెద్ద పనిని బట్టి మనం ఎప్పుడు ఆయన్ని స్తుతించగానే మనం ఉండాలి. మన స్తుతుల మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన స్తుతుల మీద ఆశీనుడై ఉంటాడు దేవుడు. కాబట్టి అటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నీ హృదయం నువ్వు చోటిస్తావా? నీ హృదయాన్ని ఆయనకు అప్పగిస్తావా? నీ హృదయానికి అప్పగించినట్టయితే దేవుడు తన కృప, తన ప్రేమ మన జీవితాల్లో ఉంచి నీకు తోడై ఉంటాడు, నీ దేవుడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఆయన యొక్క కుడి చేతితో నిన్ను ఎప్పుడు ఆదుకుంటాడు. ఈ వాగ్దానాన్ని మీ దేవుని బిడ్డ ఇదంతా కూడా మీరు స్తుతించి గణపరచండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. హ్యావ్ బ్లెస్డ్ డే. ఆమేన్. హ్యావ్ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.